హీడింగ్ వాస్తులకి స్వాగతం మిత్రులారా. నేను స్థాపత్యవేత్త శ్రేణికుమార్ని. అందరూ దిక్కులు కట్టుకుంటే బాగుంటారు, ఒక ప్రకృతి ధర్మాన్ని మనం అనుసరించినట్టు ఉంటుంది అనేటటువంటి చెప్పే భాగంలో మనం కట్టుకునే ఇంటితో పాటు మిత్రులారా మనం సేకరించేటటువంటి క్షేత్రం కూడా ఇంపార్టెంట్. ఆ క్షేత్రం కూడా ఆ వీధులు దిక్కులకు ఉంటే ఇంకా మరీ మంచిది. మరి అవి ఒక పురాణ ఆ క్షేత్రానికి ఒక మంచి ప్రకృతిపరంగా ఒక మహిమ ఉంటే ఏ రకంగా ఉంటుంది మిత్రులారా. అందుకే మేమే స్వయంగా కొంతమంది ఇన్వెస్టర్స్ని కూడగట్టుకొని సొంతంగా మన పల్నాడు జిల్లాలో జగ్గయ్యపేటకి పల్నాడు జిల్లాకి ఎక్కడైతే వంతెన కడుతున్నారో అక్కడ పులిచింతల ప్రాజెక్టుకి దగ్గరగా రేపొద్దున వంతెన పడితే కనీసం 15 కిలోమీటర్ల దూరంలో మనం విజయవాడ హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకి ఉంటాము. జగ్గయ్యపేట కేవలము 7-8 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాము మిత్రులారా. అలాంటి చోట దిక్కులకు సరిపెట్టి 30 అడుగుల రోడ్లతో చతురస్రాకారంగా అంటే ఒక 60x60 తక్కువ కాకుండా 8 సెంట్లు తక్కువ కాకుండా ఉండేటటువంటి వ్యవసాయ ఫామ్ లేఅవుట్ని మనం డెవలప్ చేస్తున్నాం మిత్రులారా. మేమే దగ్గరుండి ఆ యొక్క క్షేత్రాన్ని పరిశీలించి తీసుకుంటున్నాం మిత్రులారా. అక్కడ బ్రిడ్జి పడిన తర్వాత ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ప్లస్ అమరావతి కొత్త రాజధాని నుంచి జగ్గయ్యపేటకి అటు హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకి దగ్గరగా కనెక్ట్ అవుతుంది మిత్రులారా. అందువల్ల మనం పెట్టే పెట్టుబడికి అనుకూలతతో పాటు వాస్తు అనుకూలత, అక్కడ ప్రవహించేటటువంటి యూ షేప్లో ప్రవహించేటటువంటి కృష్ణా నది, నేను సేకరించేటటువంటి భూమి మాదిపాడు అనేటటువంటి పల్నాడు జిల్లాలో ఉండే చిట్ట చివరి గ్రామం ఏదైతే ఉన్నదో దానికి క్లాక్ వైజ్గా ఆ యొక్క ప్రవాహం అనేది ఉంది. అంటే మనం ఎంచుకున్న క్షేత్రం వద్ద మనం కట్టుకునేటటువంటి క్షేత్రం ఎంత వాస్తు ప్రకారం కట్టుకున్నా వాటర్ కరెంట్స్ అనేవి దాని యొక్క విలువను, దాని యొక్క ఎనర్జీస్ని ఇంకా ఇనుమడింప చేస్తుంది అనమాట. అవి డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది మిత్రులారా. కేవలం సెంటు 30 అడుగుల రోడ్లు వేసి దిక్కులకు సరిపెట్టి కాకుండా మనకి ఒక 10% ఒక లేఅవుట్లోని కామన్ ప్లేస్ని కూడా మన 12 నుంచి 14 ప్లాట్లు వచ్చే చోట కామన్గా కేటాయించడం జరుగుతుంది మిత్రులారా. చాలా కొద్ది ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే చాలా తక్కువ క్షేత్రం తీసుకొని మాత్రమే వేస్తున్నాము. మెయిన్గా మాదిపాటి గ్రామంలో ఆ భూమి చాలా తక్కువగా ఉందండి, రైతులు అమ్మట్లేదు అనమాట. ఎందుకు చుట్టూ కృష్ణానది యూ షేప్లో ఉండడం ద్వారా